మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. సో వరుసగా షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి మల్లారెడ్డికి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఏంటి ఆ షాక్ అని అంటే, తను ఈ విద్యా సంస్థలు ఉన్నాయి కదా, ఈ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవన్నీ కాలేజీల మీద రైడ్స్ జరుగుతున్నాయట. సో ఈ అధిక ఫీజులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఈ పిల్లల దగ్గరనే ఫీజులు తీసుకుంటూ ఎక్కువ డొనేషన్ ఫీజులు ఇట్లాంటివి కట్టుకుంటున్నారు అనే దాని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదో లావాదేవీల విషయంలో కూడా కొంత నిఘా పెట్టారు డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా. సో దానికి సంబంధించి ఒక వార్త ఉన్నది, చదివించే ప్రయత్నం చేద్దాం. మల్లారెడ్డి గ్రూప్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు, 4 రోజులుగా అర్ధరాత్రి వరకు కూడా సోదాలట. రంగంలోకి 10 బృందాలు, 70 అంశాలపై వివరాల సేకరణ తీసుకున్నారట. సో మల్లారెడ్డి గ్రూప్నకు చెందినటువంటి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు పలు ప్రైవేటు యూనివర్సిటీలలో రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు లీగల్, ఆడిట్, ఫైనాన్స్, రెవెన్యూ ఆధారాలతో పాటు జేఎన్టీయూ ఆచార్యులతో కలిసి మొత్తం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 17 నుంచి ప్రారంభమైనటువంటి ఈ తనిఖీలు మల్లారెడ్డి కాలేజీలతో పాటు వాటి అనుబంధ కాలేజీలుగా భావిస్తున్నటువంటి సిఎంఆర్, ఎంఐఎల్ఆర్ఐటి, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీలను ముమ్మరంగా కొనసాగుతున్నట్లు సమాచారం. గతంలో జేఎన్టీయూ నిర్వహించినటువంటి సాధారణ ఎఫ్ఎల్ఐసి తనిఖీలకు భిన్నంగా ఈసారి సుమారు 70 రకాల అంశాలతో కూడినటువంటి ఫార్మెట్లో కాలేజీ వివరాలను సేకరిస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా, కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతున్నట్టు అధికారుల బృందాలు కాలేజీల్లోనే ఉండి పరిశీలిస్తున్నారు. ఒకవైపు విద్యా సంవత్సరం ప్రారంభమై బీటెక్ 2, 3, 4వ సంవత్సరం విద్యార్థులకి పాఠాలు చెప్పాల్సినటువంటి సుమారు 30 మంది జేఎన్టీయూ ఆచార్యులను ఈ తనిఖీల కోసం ప్రైవేటు కాలేజీలకు పంపడంపై కూడా ఆర్థిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అనేది వినిపిస్తున్నది. సో చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కూడా మల్లారెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థలను ఆధారంగా పెట్టుకొని, అనువుగా పెట్టుకొని చాలా కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు, అవినీతికి పాల్పడుతున్నాడు మల్లారెడ్డి అనే దాని మీద కూడా, తన మీద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి కూడా. సో ఇక్కడ ఎవరెవరు దీనికి సంబంధించినటువంటి తనిఖీలు చేస్తున్నారంటే లీగల్, ఆడిట్, ఫైనాన్స్, రెవెన్యూ అధికారులతో, అంటే దాదాపు 4-5 బృందాలకు సంబంధించి, 4-5 శాఖలకు సంబంధించి కూడా 10 బృందాల పైన కూడా ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నాయి. అక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. లావాదేవీల విషయంలో కావచ్చు, ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ దగ్గర అధిక ఫీజు తీసుకుంటున్నారనే ఆరోపణలు మల్లారెడ్డి కాలేజ్ మీద మనం చూస్తున్నాం గతం నుంచి కూడా. సో అది కంప్లైంట్ రూపంలో వచ్చిందని తెలుస్తూ ఉన్నది. దానివల్లనే ఈ అధికారులందరూ కూడా మరి తనిఖీలు చేస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంది. దాదాపు 17 తారీఖు నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయట. మల్లారెడ్డి కాలేజీతో పాటు అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, సో అనుబంధ సంస్థల కాలేజీలకు సంబంధించి కూడా తనిఖీలు చేస్తున్నారు. సో దాదాపు మార్నింగ్ 10 గంటల నుంచి, 8-10 గంటల నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతున్నాయట ఈ తనిఖీలు కొన్ని ప్రాంతాల్లో. అంటే ఎంత నిఘా ఉన్నదనే తెలుస్తూ ఉన్నది. చూడాలి దీనికి సంబంధించి కూడా మల్లారెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తానికైతే ఈ కాలేజీలకు సంబంధించి కూడా తనిఖీలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డాడు అనే దాని కూడా ఆరోపణలు ఉన్నాయి. దాని మేరకేనే ఈ తనిఖీలు జరుగుతున్నాయనే దాని కూడా తెలుస్తున్నది. ఒకవైపు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు తను చేసినటువంటి దాని మీద కూడా నిఘా పెడుతున్నారని దాని కూడా వినిపిస్తూ ఉన్నది. మల్లారెడ్డి అంటే మనకు అందరికీ తెలుసు కదా, పాలమ్మినా పూలమ్మినా అని ఒక డైలాగ్ ఉంటుంది, పెద్ద డైలాగ్. కాలేజీలు నడిపిస్తున్నా, బోర్వెల్స్ పెట్టినా, ఇది పెట్టినా, అది చేసినా అనే దాని మీద కూడా. సో అవన్నీ ఎట్లా సాధ్యమైనది, అవన్నీ సాధ్యం కావడానికి గల కారణాలు ఏంటి, నిజంగా కష్టపడి పైకి వచ్చిండే ఏంది అనే దాని మీద కూడా కొన్ని లుకలుకలు వినిపించినాయి మనం గతం నుంచి కూడా. సో తను ఒక మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ సాధ్యమైందని దాన్ని కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడిల్లు. సో ఇప్పుడు ఇది అంతా కూడా, ఈ తతంగం అంతా కూడా బయటకు రావడంతో ఏం జరగబోతుంది అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠగా ఉన్నది. దీనికి సంబంధించి కూడా మల్లారెడ్డి బయటకు వచ్చి కూడా ఏం చెప్పట్లేడు, అధికారికంగా కూడా దీని మీద ఏలాంటి స్పందన కూడా లేదు. ఒకవైపు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తను స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మరి దేనికోసం ఈ రైడ్స్ జరుగుతున్నాయి, ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ఎందుకు రావాల్సి వచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు రావాల్సి వచ్చింది, సో వచ్చిందంటే ఖచ్చితంగా దీంట్లో లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలే ఉండుంటాయి అనే దాని కూడా తెలుస్తుంది. దాంట్లో చదువుతున్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కూడా నాకు తెలుసు, బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా కొంతమంది నాకు చెప్పడం జరిగింది, అన్న ఇట్లా అధిక ఫీజులు తీసుకుంటారు మా కాలేజీలలో, అదేవిధంగా ల్యాబ్ ఫీజులని, ఈ ఫీజులని, ఆ ఫీజులని ఎంతో ఇబ్బంది పెడుతుంటారు. దాంతోపాటు ఈ కాలేజ్ అయిపోయినాక మేము బయటకు వస్తే మాకు స్కాలర్షిప్లు అవన్నీ కూడా రాకపోతే సర్టిఫికెట్లు ఆపి కూడా చాలా ఇబ్బంది పెడుతుంటారు అనే దాని మీద కూడా కొంతమంది స్టూడెంట్స్ కూడా బహిరంగంగానే మాట్లాడిల్లు. సో అట్లా మరి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మల్లారెడ్డి మరి ఏం జరుగుతుంది,
ఫైనాన్స్ అండ్ ఈ అధికారులందరూ కూడా, ఈ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా తనిఖీలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన డేటా అంతా కూడా బయట పెడతామని అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి కూడా. ఇప్పటివరకైతే తను దీని మీద ఎట్లాంటి స్పందన మాత్రం ఇవ్వలేదు. తనకు సంబంధించి తన యాజమాన్యం అందరికీ సంబంధించి కూడా ఎట్లాంటి స్పందన మాత్రం రాలేదు. సో చూద్దాం. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఏమనుకుంటున్నారు? మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ గ్రూప్ ఆఫ్ కాలేజీలకు సంబంధించి, అనుబంధ సంస్థలు ఉన్నటువంటి కాలేజీకి సంబంధించి కూడా నిజంగానే అక్కడ ఏమన్నా అవినీతికి పాల్పడే అవకాశాలు ఉన్నాయా? మీరు ఏమనుకుంటున్నారు ఈ అంశం మీద? అందాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.